రత్న కిరాణా స్టోర్స్ 500, బాలయ్య టీ స్టాల్ 300, కల్పలత ఫ్యాన్సీ స్టోర్స్ 400, రాజా మెటల్ స్టోర్స్ 600. ఏంటి బాబు, ఈ రోజు నుంచి ప్రతి నెల మీరు డబ్బు కట్టాల్సిందే. ఎందుకు కట్టాలి? ఈ వీధిలో మీరు దుకాణాలు పెట్టుకోవాలి అంటే డబ్బు కట్టాల్సిందే. అదే ఎందుకు కట్టాలి అని అడుగుతున్నాను. ఎందుకు కట్టాలి అంటే పిచ్చేదొర గారు ఈ వీధిని పాట పాడారు కనుక, అందుకని. ఇదేంటి బాబు, 25 ఏళ్ల నుంచి ఈ వీధిలో దుకాణాలు పెట్టుకుని ఏటేటా మున్సిపాలిటీకి డబ్బు కడుతున్నాం, మీకెందుకు కట్టాలి? అది వేరు ఇది వేరు. ఏది వేరు? ఎందుకు కట్టాలి? కట్టాల్సిందే. మేము కట్టాం. ఎందుకు కట్టావురా? ఎవరెవరు డబ్బు కట్టలేదో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇవ్వబడే. మీరు పోలీసులేనా? మీకు గుండాలకు తేడా ఏమిటి? ఎవరి ఆర్డర్స్ పట్టుకుని వచ్చారు ఇక్కడికి? మీరు పిచ్చి దొరగాలి. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే అలాంటి వాళ్ళు ఆర్డర్లు జారీ చేస్తున్నారు, అధికారం చెలాయిస్తున్నారు. మీకు గుండాలకు తేడా లేదు. వాళ్ళను తెగవలసిన వాళ్ళు మేపుతున్నారు, మిమ్మల్ని ప్రభుత్వం మేపుతోంది. నువ్వెవడో మాకు చెప్పడానికి? ఈ ఊరు కొత్తగా వచ్చిన ఎస్పీని, కృష్ణ చైతన్య ఐపీఎస్. ఎస్ సార్. వాళ్ళందరినీ అరెస్ట్ చేయి. ఎస్ సార్. యు ఆర్ రైట్ మిస్టర్ కృష్ణ చైతన్య. ఊరినే కాదు, పోలీసులు కూడా ఆ పిచ్చేదరత చేతుల్లో పెట్టుకున్నాడు. వీ కాంట్ హెల్ప్ ఇట్. ఎనీవే, ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాబు, చెల్ల ఏది? లేకపోతేనేమి, నేను లేను. నేనెవరిని? నీ నీడని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హోమ్ మినిస్టర్ గారు మనూరు వస్తున్నట్లు మెసేజ్ వచ్చింది. ఆయన మినిస్టర్ అయిన తర్వాత మనూరు రావడం ఇదే ఫస్ట్ టైం. మీరు కూడా ఆయన కలవబోవడం ఇదే ఫస్ట్ టైం. ఓకే. తమ్ముడు, హోమ్ మినిస్టర్ గారు అంటే ఎవరో తెలుసా? దశకంఠరావు గారేగా. ఈ రోజు మనం ఈ అన్నం తింటున్నామంటే అది ఆయన చలవే. బంగ్లా రెడీ సార్. బంగ్లానా? పాత ఎస్పీ గారు ఖాళీ చేసిన బంగ్లా. ఈ దేవాలయాన్ని విడిచిపెట్టి ఆ బంగ్లాలో ఉండవలసిన అవసరం నాకు లేదు. అంటే మీరు ఇక్కడే ఉంటారా? నేను పుట్టింది, పెరిగింది, చదువుకున్నది, మనిషిని అయింది ఇక్కడే. నేను ఈ ఊళ్ళో ఉన్నంతకాలం ఇక్కడే, ఈ దేవాలయంలోనే ఉంటాను. ఆ ఊళ్ళో ఒకరోజు
ఎంత పొగరే నీకు? నన్నే తిడతావటే? ఇంతమంది ముందు ఎవరి ధైర్యం చూసుకొని నువ్వు నన్న మాట అన్నావు? అంతమంది ముందు నిన్ను రేప్ చేస్తానే. వీళ్ళల్లో ఏ మొనగాడు నిన్ను రక్షిస్తాడో అది చూస్తానే. అదిగో వాడిని పట్టుకోండి. పబ్లిక్ అవమానం. మనిషిగా అవమానిస్తే పర్వాలేదు, మంత్రి అవమానించాడు. మీరంతా అక్కడే పొరపడబడుతున్నారు. ఇవాళ మంత్రి గారు పబ్లిక్ గా కనబడ్డారు కాబట్టే ముఖం మీద అనలేదు. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ లో కూసే కోతే. వాడు అవమానించింది మంత్రి గారిని కాదు, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని. ఇది చిన్న విషయం కాదు. మినిస్టర్ గారు గట్టిగా ఆలోచించవలసిన విషయం. అవును, ఈ విషయాన్ని గట్టిగా ఆలోచించాల్సింది. ఈ కృష్ణ చైతన్య గాడికి ఓ మొగుడున్నాడు. ఆడి పేరు గంగులు. ఆడుండేది వరంగల్లో. ఆడినిక్కడ రమ్మని కబురెడదాం. ఎక్కడ్రా కృష్ణ చైతన్య? బయటికి రమ్మను. వీడికి రేపు పొద్దున వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి. ఓకే సార్.